ఇది డిసెంబర్ 7 లైవ్ స్ట్రీమ్లోని ఒక భాగం అండి. దీనికి కొంచెం నేపథ్యం ఇవ్వటం ముఖ్యం. నేను షో నిర్వహించినప్పుడు దాని ఫుల్ డీటెయిల్స్ నాకు అందుబాటులో లేవు. అందుకని ఆ డీటెయిల్స్ ముందుగా పెడుతున్నాను. అమెరికా చరిత్రలో అతిపెద్ద కోవిడ్ కాలం మోసం పథకం మినసోటాలో బయటపడింది. అది ఫెడరల్ చైల్డ్ న్యూట్రిషన్ కార్యక్రమానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం చేయడం, దానికని అందించిన నిధులను దుర్వినియోగం చేయడం, స్వాహా చేయడం లాంటి. అందులో నిందితులు చాలామంది సొమాలి అమెరికన్స్ ఉన్నారు. కానీ దానికి కింగ్ పిన్ వచ్చేసి ఏమీ బాక్ అనే ఒక ఆవిడ. ఈ పిక్చర్లో చూస్తున్నారు మీరు ఆవిడని. ఫీడింగ్ అవర్ ఫ్యూచర్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థకు వ్యవస్థాపకురాలు ఈవిడ. ఏ పార్టీ అఫిలియేటెడో తెలీదు. ఆల్ వి నో ఇస్ షీఈ్ అ వైట్ ఉమెన్, క్లెయిమ్ టు బి ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజర్. షీ వాజ్ ఇంప్లికేటెడ్ ఇన్ ఏ $1 billion స్కామ్ అండ్ స్కీమ్. అందులోనే ఒక 80 మంది సొమాలి అమెరికన్స్ కూడా ఇంప్లికేట్ చేయబడ్డారు. 2025లో ఈ స్కీమ్కి తనని కింగ్ పిన్గా నిర్ధారించి కోర్టులో తీర్పు వచ్చింది. శిక్ష అనుభవిస్తోంది ఇప్పుడు. ఈ వీడియోలో ట్రంప్ మాట్లాడేది ఈ స్కీమ్ గురించే. మాగా ఆరోపిస్తోంది, కానీ అందులో నిజం లేదు. లైటర్ టాపిక్కి వెళ్దాం, బట్ వన్ మోర్ హెవీ టాపిక్ అనేది సేమ్ థింగ్. ఇమిగ్రేషన్కి సంబంధించింది సొమాలీస్. ద వే వి కేటగరైజ్డ్ ఈస్, ఫస్ట్ స్టోరీ ఈజ్ అటాకింగ్ సిటిజన్స్, సెకండ్ స్టోరీ ఈజ్ డ్రీమర్స్. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్, సెండ్ ఐస్, రైడ్ ద హోమ్స్. ఇది వన్ ఆఫ్ ద వీడియోస్ అది హోమ్ రైడింగ్ కూడా చూపెట్టింది. లేకపోతే స్టాప్ ద కార్, డ్రాగ్ ద పర్సన్ అవుట్ ఆఫ్ ద కార్, అది సిటిజన్స్ మీద చేసింది. రెండోది ఈ ఇల్లీగల్ ఏలియన్స్ డాకా స్టూడెంట్కి చేసింది అది ఒకటి. ఈ మూడోది ఒక గ్రూప్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ సొమాలీస్కి సంబంధించింది. ఇది థ్యాంక్స్ గివింగ్ రోజు చేసిన ట్వీట్ గురించి మనం మాట్లాడాం. సొమాలీస్ గురించి చండాలంగా మాట్లాడతాం, ఇలియాన్ హోమార్ గురించి మాట్లాడతాం. అదంతా ఈ డిసెంబర్ 2న ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందులో లైటర్ సైడ్ తర్వాత మాట్లాడదాం. హెవియర్ సైడ్ ద పక్కా, సరిగ్గా తెలుగులో నాకు రావట్లేదు, ఇది లైక్ బ్యాడ్ షెట్ క్రేజీ ర్యాంట్ అనేది. ఈవెన్ ఫర్ ట్రంప్ దిస్ వాజ్ సో బ్యాడ్. ఇది సొమాలీ సిటిజన్స్కి సంబంధించింది. ఇంకొక న్యూస్ ఏంటంటే దాని గురించి, సొమాలీస్లో స్టేట్ మినసోటాలో సొమాలీ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొత్తగా ఏదో డిఫ్రాడింగ్ స్కీమ్ ఒకటి బయటపడింది. అందులో సొమాలీ అమెరికన్స్ వర్ ఇంప్లికేటెడ్. సో దాని గురించి జెన్యూన్ కన్సర్న్, బికాస్ దే వర్ డిఫ్రాడింగ్ సమ్, ఫర్గాట్ ద ఏజెన్సీ, ఏదో దే వర్ డిఫ్రాడింగ్ అండ్ దే ఆర్ పాకెటింగ్ లాట్స్ ఆఫ్ మనీ. సో దాంతో ఎంటైర్ సొమాలీ కమ్యూనిటీ ఇస్ బ్యాడ్ అని చెప్పేసి రైట్ వింగ్ ఎకో ఛాంబర్లో నడుస్తుంది ఇప్పుడు. దానికి ఆ న్యూస్ ఇంపార్టెంట్ అనమాట. ఆ న్యూస్ నేపథ్యంలో వాచ్ దిస్. డిసెంబర్ 2 క్యాబినెట్ మీటింగ్లో ట్రంప్, ఇది సొమాలీకి సంబంధించింది. ఇది క్యాబినెట్ మీటింగ్లో ఏమన్నాడు, మినసోటాలో ఉండే సొమాలీ వాళ్ళంతా గార్బేజ్ అట్. అలాగే ఇలియాన్ హోమార్ని ఎగతాళి చేశాడు. And I see these people ripping it off. And now I'm understanding, and you're going to look at, I hear they ripped off Somalians, ripped off that state for billions of dollars every year, billions of dollars. And they contribute nothing. The welfare is like 88%. They contribute nothing. I don't want them in our. I'm pausing it, I'm telling you. Welfare is like 88%. What the F is that? Where did he pull that number from? His ass. That's all he does. Andukane, I get very cautious in throwing numbers like that. He does that all the time. This is what he does. Continue. Our country, I'll be honest with you, okay? Somebody would say, oh, that's not politically correct. I don't care. I don't want them in our country. Their country is no good for a reason. Their country stinks. And we don't want them in our country. I can say that about other countries too. We don't want them to hell. We have to rebuild our country.
You know, our country's at a tipping point. We could go bad. We're at a tipping point. I don't know if people mind me saying that, but I'm saying it. We could go one way or the other, and we're going to go the wrong way if we keep taking in garbage into our country. Ilhan Omar is garbage. She's garbage. Her friends are garbage. These aren't people that work. These aren't people that say, let's go, come on, let's make this place great. These are people that do nothing but complain. They complain. And from where they came from, You know who does nothing but complain? That asshole. That asshole is the one who nothing but complain. He did that before. I mean, when he's not president, he does that when he is the president. Always, 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 he is a victim of something, while at the same time claiming to be the greatest of all. You cannot be both. we got nothing. You know, they came from paradise and they said, this isn't paradise. But when they come from hell and they complain and do nothing but bitch, we don't want them in our country. Let them go back to where they came from and fix it. Thank you very much, everybody. Last time, let's make them go to their country and fix it. This is the bullshit which I keep hearing a lot of times too. ఇది ఇండియన్స్ గురించా? అంటే మనం ఏమన్నా ఇది కాదు కదా, ఇలా కాదు కదా ఉండాల్సింది అనగానే, అయితే నువ్వు మీ దేశానికి వెళ్ళి బాగు చేసుకోపో అంటారు అంటే. అదే అంత ఎందుకండి బాబు, మన కామెంట్ లో చూస్తున్నాం కదా, అక్కడ ఎందుకు ఏడుస్తున్నారు, మీరు అక్కడ ఉండి కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు ట్రంప్ దీనికి కూడా వస్తాయి మనకి కామెంట్స్ కింద. ఏంటి, మనం ట్రంప్ మీద కంప్లైంట్ చేస్తున్నాం, ఎందుకు అక్కడ ఉన్నారు, అసలు మిమ్మల్ని. ఇంకొక వర్షన్ కూడా ఉంది ఈ కామెంట్స్ కి మన ఇద్దరికి, లైక్ హూ అవర్ అన్ అవర్ గెస్ట్, లైక్ మీకు ఆశ్రయం ఇచ్చి అది చేశారు ఇది చేశారు అని చెప్పి మన మీద ఇరుసు పడుతూ ఉంటారు. సో ఇట్స్ లైక్, yeah, I mean, literally, they can use the same language on us. We are bitching and complaining, right? Like about him, not about the country. అంటే కంట్రీ అంటే మనిషికి దేశానికి వ్యత్యాసం తెలియకపోతే ఇబ్బంది. మనం ఏమి ఆయన చేసే అన్ని పనులని విమర్శించము. మనం విమర్శించేది ఏంటంటే లీగల్ గా చేయండి, లాఫుల్ గా చేయండి. మీరు డిఫెన్స్ కి వెళ్ళాల్సిన పని లేదు. నేను అన్ని పనులను విమర్శించిన ఐ డోంట్ కేర్. అంశాల వారీగా విమర్శిస్తాం. ఎందుకు డిఫెన్స్ కి మాట్లాడతాం? లైక్ అంటే డిఫెన్స్ అని కాదండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడే పాయింట్ లో మంచి చెడు ఆలోచించుకుని, మీరు ఇది మాట్లాడారు, ఇది కాదేమో కదా, ఇది కదా అని చెప్పి వేరే మీరు ఆల్టర్నేటివ్ చూపిస్తే ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్తాను నేను. అది చూపించకుండా నువ్వు ఇది కాబట్టి నువ్వు ఇది మాట్లాడకూడదు అని చెప్తారు. నేను 2 ఎలక్షన్లో ఓటేశాను, మీరు ఒక 5-6 ఎలక్షన్లు ఓటేశారు ఇప్పుడు వరకు. ఏమన్నారు? నేను 2 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో నేను ఓటేశాను, మీరు ఒక 5-6 వేసి ఉంటారా, ఇంకా ఎక్కువ వేసారా మీరు? 2004, 8, 12, 16, 20, 24, 7. మీరు 7 సార్లు మీరు ప్రెసిడెంట్ ఎన్నుకుంటామో లేకపోతే ఎన్నుకోలేకపోవటమో ఏదో అయింది మీకు. నాది ఫస్ట్ కెర్రీ కోటేశాను. అంటే అప్పుడే నేను రిపబ్లికన్ నుంచి యాంటీ రిపబ్లికన్ గా మారా. ఆ టైంలోనే కెర్రీ వచ్చాడు. I mean, the reason I switched is Iraq war మీద I was so anti Iraq war. George W. Bush అప్పటి వరకు I was okay with him. ఇరాక్ మీద వార్ వెళ్ళినప్పుడు అది దిస్ ఇస్ బిఫోర్ దాన్ని ఏమంటారు, WMDs ఫేక్ అని తెలవటానికి ముందే ఐ వాజ్ యాంటీ. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ నో బిజినెస్ గోయింగ్ ఇన్ దేర్ అని. నాది చిన్న గొడవ అయింది, హెచ్ఆర్ వరకు వెళ్దాం అనుకున్నారు కానీ మా మేనేజర్ ఒప్పుకోలేదు. ఏది? ఇరాక్ వార్ గురించి గొడవ మళ్ళీ చెప్పండి. అది అంటే మామూలుగా ఇప్పుడు అంటే ఆఫీస్ లో మామూలుగా మాట్లాడుకుంటా నేను అన్నది ఏంటంటే, అమెరికా షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ఇరాక్ ఆన్ దిస్ వన్. ఇరాక్ కి సద్దాం హుసేన్ లాంటి పోలీస్ మ్యాన్ అనేవాడు కావాలి, లేకపోతే ఇట్ విల్ బికమ్ ఏ జార్ ఆఫ్ బాంబ్స్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రక్షన్ అవుతుంది. మనం అక్కడ పోయి ఇంకా పాడు చేస్తున్నామే కానీ బాగు చేయట్లేదు అని చెప్పాను. అండ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ ద మీటింగ్ దే టుక్ అఫెన్స్ ఆఫ్ ఇట్, and then they went to my manager saying that like I want to go HR on this guy, and then my manager said it is his right to opinion, he has right to opinion, he could say that, and he did not say anything. పక్కలో పెట్టుండేవాళ్ళ ఇప్పుడైతేనా
ఇప్పుడైతే మిమ్మల్ని డిపోర్ట్ చేసిండేవాళ్ళు. అంటే అంటే నేను ఆయనకున్న రైట్స్ ప్రకారంగా ఆయన మాట్లాడాడు. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. దానికి రీజన్ అంటే అప్పుడు చెప్పాడు. మీకు ఇంకా గ్రీన్ కార్డ్ లేదు కదా? ఏమీ లేదు. హెచ్-1ఏ. యాహ్! ఓకే. అంటే దట్స్ ఇంట్రెస్టింగ్. నేను చాలా వంకర స్టేట్మెంట్లు చెప్తాను సార్. అదే ఎనీవే సో ఈ స్టోరీ మీద క్లోజింగ్ ఏంటంటే ఆ మీటింగ్లో ఉన్నవాళ్ళు జేడీ వ్యాన్స్ కానీ అందరూ చప్పట్లు కొట్టారు. మీరు చివరిలో విన్న చప్పట్లు తెలిసా కొట్టిందంతా అందరూ ఇది క్యాబినెట్ సెక్రటరీలు అందరూ కొట్టారు. ఇది ఏదో ర్యాలీలో ఫ్లోలో అన్న మాటలు కాదు. క్యాబినెట్ మీటింగ్లో కూసిన పిచ్చి కూతలు, కారు కూతలు. దాని గురించి ఈ దెబ్బడం హోమన్ అడిగితే ఆ దరిద్రుడు ఇట్లా మాట్లాడాడు. ఈ రోజే దిస్ హ్యాపెన్ టుడే బిఫోర్ వి స్టార్టెడ్ ద షో. వాచ్ దిస్. మళ్ళీ Minneapolis, the city, a councilman there in particular, Jamal Osman, who was born in Somalia, told CNN that, quote, Somali citizens have been stopped on the street, asked to provide documentation, and that he never thought he'd have to tell people to carry their passports around because they look Somali. Are ICE agents stopping people because they look, quote unquote, Somali? No, they're not. The law requires agents are trained in Fourth Amendment training every 6 months. Border Patrol's trained Fourth Amendment training. They stop. You can detain and question people for a short period of time based on reasonable suspicion. That's and what is that suspicion? Federal statute. Is it based on how they look? No, their appearance alone can't raise reasonable suspicion. It's articulable facts, a lot of different facts taken into consideration. And the Supreme Court just backed the Trump administration up on this. I know a lot of the media says, "Oh, the Supreme Court just justified racial profiling." That's not what the Supreme Court said. Yes, that's what it said. Like Justice Kavanaugh's opinion. Yeah, you can pull people on reasonable suspicion based on the skin color or what, blah 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 blah. But so one more thing. ఈ డానా బ్యాష్ అడిగినప్పుడు ఒక సెకండ్ సర్ప్రైజ్ అయినట్టుగా ఉన్నాడు చూడండి. వాచ్ దిస్ అగైన్. Suspicion. And what is that suspicion? Statute, is it based on how they look? What is that suspicion based on how they look? Yeah, Kiran, he is an Indian, so therefore he must be here illegally or whatever. I shouldn't be at the hotel where I was staying for 750 nights. Yeah.